అనంతపురం జిల్లాలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఆకుతోటపల్లిలో పోలీసుల పైన ఫైరింగ్ జరిగింది. అయితే మద్యం మత్తులో రాజా అనేటువంటి వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు అజయ్. రాజా ఫిర్యాదుతో అజయ్ కోసం 2 టౌన్ సిఐ శ్రీకాంత్ రంగంలోకి దిగారు. అయితే పట్టుకునేందుకు వెళ్ళినటువంటి సిఐ పై శ్రీకాంత్ కత్తితో దాడి చేశాడు. సో అజయ్ కత్తితో దాడి చేశాడు. సో అజయ్ కత్తితో దాడి చేయడంతో శ్రీకాంత్ అనేటువంటి ఆ సదరు సిఐకి చాలా తీవ్రంగా గాయమైన చేతికి ఆసుపత్రికి తరలించారు. అయితే అజయ్ మోకాలిపై రివాల్వర్తో సిఐ కాల్చినట్టు తెలుస్తోంది. విజువల్స్తో మనం చూస్తున్నాం. అజయ్ గెంటుకుంటూ వస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. విజువల్స్లో అజయ్ మోకాళ్ళపైన సిఐ కాల్చిన తర్వాత సిచ్యువేషన్ అది. సో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గొడవ అయింది. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఆ గొడవ కాస్త తారాస్థాయికి చేయడంతో పాటుగా ఆ ఫ్రెండ్స్లో అజయ్ అనేటువంటి వ్యక్తి అక్కడి నుంచి పరారైపోయాడు. సో ఆ మరో వ్యక్తి ఎవరైతే అక్కడ గాయాల పాలైనటువంటి ఆ వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడంతో రాజా ఫిర్యాదుతో అజయ్ని అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం పోలీసులు. సో అజయ్ని వెతికేటువంటి క్రమంలోనే పోలీసుల పైన అజయ్ కత్తితో దాడి చేశాడు. దీంతో శ్రీకాంత్ కాల్ పైన సిఐ రివాల్వర్తో కాల్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఎస్, మా ప్రతినిధి నాయుడు ఉన్నారు ఫోన్ లైన్లో. రైట్, నాయుడు ఉన్నారు లైవ్లో. నాయుడు, సో ఏంటి డైరెక్ట్గా చూస్తుంటే చిన్న అబ్బాయిలా కనబడుతున్నాడు. సో పెద్ద ఏజ్ ఏం కాదు. మద్యం మత్తులో ఏంటి ఆ ఫ్రెండ్స్ పై దాడి చేసుకోవడం ఏంటి? ఏకంగా పోలీస్ అనేటువంటి గౌరవం, భయం, మర్యాద ఏది లేకుండా వాళ్ళపై కూడా కత్తితో దాడి చేయడం ఏంటి? అప్డేట్స్ ఏంటి విషయం పైన? ఎస్ మనోజ్, మొత్తం మీద అయితే అనుకోని సంఘటన అనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా నెవర్ ఎక్స్పెక్ట్. నిన్నటి రోజు జరిగిన ఇద్దరు మిత్రుల మధ్య జరిగినటువంటి గొడవ కత్తులతో దాడి చేసుకునేందుకు ఏకంగా చేయడంతో అతను ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అతను ఇచ్చిన ఏదైతే ఉందో అతను ఇచ్చిన కంప్లైంట్ ను బేస్ చేసుకుని ఈ రోజు సిఐ ముద్దాయిని పట్టుకోవడానికి ఆకుతోటపల్లికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఇంకొకటి వీళ్ళు ఆటోలో వెళ్ళారు. ఒక ఇన్ఫార్మర్, పోలీసుల ఇన్ఫార్మర్ బాబా అనే వ్యక్తి సహాయంతో వెళ్ళినటువంటి పరిస్థితులు అక్కడ ఏకంగా ఈ అజయ్ అనే వ్యక్తి ఆ బాబా ఫక్రుద్దీన్ మీదుగా పొట్ట మీద కత్తులతో దాడి చేస్తే ఏకంగా మొత్తం పొట్టలో పేగులు కూడా బయటకు వచ్చి అతన్ని బెంగళూరు కూడా తరలించారు. అయితే ఇతను పారిపోయి అక్కడ గడ్డి ఎత్తైన గడ్డిలో దాక్కున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే పోలీసు బృందం ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ సిఐ అతని పోలీసు బృందం అంతా కూడా ఇతని గడ్డిలో వెతుకుతున్న సమయంలో అనుకోని సంఘటన ఈ సిఐ మీద కత్తితో మరీ దాడి చేయడంతో ఏకంగా సిఐ శ్రీకాంత్ కూడా గాయపడిన తరువాత ఇతని ముద్దాయి మీద 2 రౌండ్ల కాల్పు కూడా జరిపినటువంటి నేపథ్యం. ఎందుకంటే ప్రాణ రక్షణ నేపథ్యంలో ఏకంగా అతన్ని కూడా చూడొచ్చు. మన విజువల్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తున్నారు, పోలీసులు నడుచుకుంటూ తీసుకొస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా ఇతను ఏమాత్రం పోలీసులు అనే భయం లేకోకుండా, ఎందుకంటే ఇది గంజాయి, వీరు ఫ్రెండ్స్ అంతా గంజాయి వాడతారు ఎక్కువ విరివిగా అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ గంజాయి మత్తులో అతను చూస్తే చాలా చిన్నవాడిగా ఉన్నాడు, వయసు కూడా చాలా చిన్నది. కాబట్టి ఏకంగా ఇతనికి ఏం చేస్తున్నాం అనేది విచక్షణ కోల్పోయి ఏకంగా గంజాయి మత్తులో సీఐ మీద దాడి చేయడం. ఇది ఎవరైతే ఉన్నారో ఇన్ఫార్మర్ ని కూడా పూర్తి విచక్షణ రహితంగా పొట్ట మీద దాదాపు పలు దపాలుగా కత్తితో దాడి చేస్తే అతన్ని బెంగళూరు కూడా మెరుగైన చికిత్స కోసం బెంగళూరు కూడా తరలించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి సిచ్యువేషన్ లో ఏకంగా శ్రీకాంత్ ఫైర్ ఓపెన్ చేయడం, అతని మోకాళ్ళకి టార్గెట్ చేసి 2 రౌండ్లు ఫైర్ చేయడం, అతను కూడా అక్కడ నుంచి పోలీసులు గవర్నమెంట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం, ఇదంతా జరిగిన పరిస్థితి. ఏకంగా శ్రీకాంత్ కి అయితే ఎడమ భుజానికి గాయమైంది. ఇక్కడ ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడిన సమయంలో కూడా శ్రీకాంత్ చెప్తున్నది ఒకటే, ముఖ్యంగా మేము అతన్ని అదుపులోకి తీసుకొని విచారించి కౌన్సిలింగ్ ఇచ్చి దానికి తదుపరి చర్యలు ఏమైనా యాక్టివిటీస్ ఈ గంజాయికి అడిక్ట్ అయిన వారిని ఏ యాక్టివిటీస్ చేస్తామో అది చేయాలనే ఉద్దేశంతో వెళ్ళాం. ఇన్ఫార్మర్ ని కూడా దాడి చేశాడు, నా మీద దాడి చేశాడని శ్రీకాంత్ చెప్తున్నటువంటి నేపథ్యం మనోజ్. రైట్, అంటే డైరెక్ట్ గా అక్కడ జరిగిన సంఘటనల పైన ఇంతటి స్థాయిలో జరుగుతుండగా చుట్టుపక్కల స్థానికులు ఏం చెప్తున్నారు అంటే, ఇటువంటి వ్యక్తి గతంలో కూడా ఏదైనా ఇటువంటి నేరారోపణలు కానివ్వండి, ఇతరుల పైన దాడి చేయడాలు, ఇంకేదైనా కేసులు ఆయన పైన? మనోజ్, అక్కడ అంటే స్థానికంగా ఇతను ఒక చోట దాక్కున్నాడు. ఇన్ఫార్మర్ కి బాబాకి తెలుసు అనే ఇదితోనే ఆ ఇన్ఫర్మేషన్ తోనే ఈ పోలీసులు బాబాని ఆటోలో తీసుకెళ్లి బాబాతో సహాయంతో అతను ఉన్నటువంటి ఒక చోట ఏదో అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి ప్లేస్ కి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన సమయంలోనే బాబా ఫక్రుద్దీన్ మీద దాడి చేసి పక్కనే ఏదో నీళ్లు ఉంటే నీళ్ళలో దూకి అతను తప్పించుకునే ప్రయత్నం. ఆ తర్వాత ఒక ఎత్తైన గడ్డిలోకి వెళ్ళి తల దాచుకున్నాడు. కాకపోతే అక్కడ నుంచి మరి ఎటు వెళ్తాడు కూడా తెలియనటువంటి పరిస్థితి. కాకపోతే ఆ గడ్డిలో వెతకాలనే ఉద్దేశంతో
ఉద్దేశంతో ఎవరైతే ఉన్నారో సిఐ శ్రీకాంత్ బృందం, ఈ కానిస్టేబుల్స్ కావచ్చు, వీళ్ళందరూ వెతుకుతున్న సమయంలో మరి తిరిగి సిఐ శ్రీకాంత్ మీద కత్తితో దాడి చేసిన తర్వాత ఫైర్ చేసిన 2 రౌండ్లు ఫైర్ చేశానని శ్రీకాంత్ చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి మనోజ్. రైట్ అండి నాయుడు, ఇటువంటి వ్యక్తి అజయ్ డైరెక్ట్ గా పోలీసులపైనే దాడి చేశాడంటే సామాన్య ప్రజలపైన గతంలో ఏమైనా దాడి చేసినట్టుగా, ఇదే మధ్య మత్తులో ఇంకెవరిపైన ఇబ్బందులకు గురి చేసినట్టుగా ఏదైనా నేరారోపణ, గతంలో నేర ప్రవృత్తి ఏమైనా కనబడుతోందా? పోలీసులు ఇప్పుడు అజయ్ పై ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఎస్ మనోజ్, ఇప్పటికైతే మనకు అజయ్ పోలీసుల కంట్రోల్లోనే ఉన్నాడు. ఎందుకంటే ఫైర్ కూడా జరిగింది. నిన్నటి రాత్రి ఒకరి మీద కత్తితో అటాక్ చేశాడు తన ఫ్రెండ్ మీద. ఈ రోజు పోలీస్ ఇన్ఫార్మర్ మీద దాడి చేశాడు. మరొకటి థర్డ్ పర్సన్ వచ్చేసి సిఐ శ్రీకాంత్ మీద విచక్షణారహితంగా అతను వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది చూడండి. ఏంటంటే అతను ఆ డ్రగ్స్ ఏదైతే గంజాయి వాడిన నేపథ్యంలో అతను ఆ రకంగా విచక్షణారహితంగా ఉన్నాడా అంటే ఇతను యాక్టివిటీ కూడా ఒక మామూలు దినకూలికి వెళ్తాడు, వెండర్గా వెళ్తాడు అనేది కూడా ప్రస్తుతం ఉన్న సమాచారం. అయితే ఫ్రెండ్ని వదలలేదు, ఫ్రెండ్నే నిన్న రాత్రి కత్తితో పొడిచాడు. మరి ఈ రోజు విచక్షణారహితంగా ఏకంగా ఇన్ఫార్మర్ అయినటువంటి బాబాను కూడా ఇచ్చేశారు. కాబట్టి ఇతని యాక్టివిటీస్ ఎలా ఉన్నాయని పోలీసులు విచారణ కొనసాగుతుంది. మొత్తానికి సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ కూడా అక్కడ పూర్తి వివరాలు సేకరిస్తోంది. అక్కడ గడ్డి మొత్తం పెద్ద ఎత్తున గడ్డి కూడా ఉన్నటువంటి నేపథ్యం. కాకపోతే ఈ మొత్తం అతని యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, అతను నివసించే ప్రాంతం కావచ్చు, అంటే వారి బంధువులు, వాళ్ళ మొత్తం తల్లిదండ్రులు కావచ్చు, వారందరూ ఎవరున్నా వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేసే పరిస్థితులు అయితే నెలకొన్నాయి మనోజ్. రైట్, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తంగా ఆకుతోటపల్లికి సంబంధించినటువంటి పోలీసుల పైన సిఐ శ్రీకాంత్ పైన విచక్షణారహితంగా, అంటే డైరెక్ట్గా ఒక పోలీస్ అనేటువంటి భయం భక్తి ఏమీ లేదు, కత్తితో దాడి చేశారంట. రాజా అండ్ ఇక్కడ అజయ్ ఇద్దరు కూడా మంచి మిత్రులు. సో మధ్య మత్తులో రాజా పైన కత్తితో ముందుగా అజయ్ దాడి చేయడంతో అజయ్ అక్కడి నుంచి పారైపోయి, దీంతో రాజా వచ్చి ఆకుతోటపల్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. సో ఆకుతోటపల్లి పోలీస్ సంబంధించినటువంటి వాళ్ళు ఫిర్యాదు తీసుకొని సిఐ శ్రీకాంత్ డైరెక్ట్గా రంగంలోకి దిగి అజయ్ని వెతికేటువంటి క్రమంలో అజయ్ డైరెక్ట్గా సిఐ శ్రీకాంత్ పై కత్తితో దాడి చేయడంతో చేతికి గాయమైంది. దీంతో రక్షణలో భాగంగా తనంతట తాను సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా అట్ ది సేమ్ టైం ఆ హంతకుడు ఇంకెవరిపైన ఇబ్బంది గురి చేయకుండా డైరెక్ట్గా కాలికి డైరెక్ట్ 2 రౌండ్ల కాల్పులు జరపడం జరిగింది సిఐ శ్రీకాంత్. దీంతో అక్కడికక్కడే అజయ్ పడిపోయాడు, అదుపులోకి తీసుకున్నారు. విజువల్స్ మనం చూస్తున్నాం. సో అజయ్ని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత శ్రీకాంత్ని కూడా చేయికి గాయమైన నేపథ్యంలో సిఐ శ్రీకాంత్ని కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. సో ఏదేమైనా ఈ సంఘటనకు సంబంధించి కొంత హైటెన్షన్ నెలకొంది. సో హైటెన్షన్ వాతావరణం మధ్యలోనే ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని ఆకుతోటపల్లి పోలీసుల దగ్గర